Hi everyone, welcome to Susanna Hulda Keys. So first class తర్వాత సెకండ్ క్లాస్ కి కాస్త టైం పట్టింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సారీ, ఎందుకంటే హౌస్ షిఫ్ట్ అవ్వడం వలన అండ్ నెక్స్ట్ మంత్ డిసెంబర్ కావడం వలన స్కెడ్యూల్ బిజీ అయ్యి కాస్త టైం పట్టింది. సో ఫర్దర్ గా మాత్రం అలా ఉండదు. చాలా మంది సబ్స్క్రైబ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. సో నేను కంప్లీట్ కోర్స్ అయితే ఆడియో ఇంజనీరింగ్ క్లాసెస్ ఇస్తాను, ఏమీ ఆలోచించిన అవసరం లేదు. బట్ డిసెంబర్ మంత్ వస్తుంది కాబట్టి కొంచెం స్కెడ్యూల్ బిజీ వలన కాస్త లేట్ అవుతుంది. ఫర్దర్ గా మాత్రం అలా కాకుండా త్వరగా ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. బిఫోర్ క్లాస్ లో మనం ఏం నేర్చుకున్నామంటే, ఒక సౌండ్ మన చెవికి చేరడానికి ఏ ఫ్రీక్వెన్సీస్ లో చేరుతుంది, అట్లాగే శాంప్లింగ్ రేట్ అంటే ఏంటి, హెడ్జెస్ అంటే ఏంటి, ఈక్వలైజర్ అంటే ఏంటి, డాస్ అంటే వేటిల్ అంటారు. సో డిఫరెంట్ డాస్ ఉన్నాయి. ఇంకా అన్నిటి మీద కొంచెం అవుట్ లైన్ లాగా వెళ్ళింది లాస్ట్ క్లాస్, అదే బిఫోర్ క్లాస్, ఫస్ట్ క్లాస్ అన్నమాట. సో ఇప్పుడు ఆడియో ఇంజనీరింగ్ క్లాసెస్ లో సెకండ్ క్లాస్ కి వచ్చాము. సో ఈ క్లాస్ లో ఇంకాస్త డీటెయిల్ గా మనం తెలుసుకోవచ్చు. యాక్చువల్ గా కాస్త బోరింగ్ గా ఉండొచ్చు క్లాస్, బట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, వినండి. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే స్టూడియో 1 ఓపెన్ చేస్తున్నాను. సో మీరు గూగుల్ నుండి స్టూడియో 1 తీసుకోవచ్చు. ఇలాగ అప్లికేషన్స్ ట్రయల్ వెర్షన్స్ ఉంటాయి. ముందు ట్రయల్ వెర్షన్స్ ని మీరు అర్థం చేసుకుంటే వాటిల్లో మంచివి ఏంటనేది తర్వాత మీరు కొనుక్కోవచ్చు, బై చేయవచ్చు. ముందే మాత్రం కంగారు పడి ఏదో ఒకటి తీసుకోవాలి అని ఏం కొనుక్కోవద్దు, జస్ట్ వినండి సరిపోతుంది. బేసిక్ క్లాసెస్ కి ముందు వింటుంటే, చూసి నేర్చుకుని అర్థం చేసుకుంటుంటే సరిపోతుంది. వీటన్నిటి గురించి కూడా ఫర్దర్ గా నేనైతే క్లారిటీ ఇస్తాను మీకు. సో ఈ రోజు ఏం తెలుసుకోబోతున్నారు అని అంటే, లాస్ట్ క్లాస్ లో మనము ఒక ఈక్వలైజర్ ని తీసుకుంటే దానినే బేస్, మిడ్, ట్రిపుల్ ఇలాగా 3 పార్ట్స్ చేసాం. తర్వాత దానినే 6 పార్ట్స్ చేసాం. తర్వాత దానిని 20,000 ఫ్రీక్వెన్సీస్ లో ఎలాగ అర్థం చేసుకోవచ్చు అనే దాని గురించి మనము డిస్కస్ చేసాం. సో ఇక్కడ నేను స్టూడియో 1 లో ఉన్న ఈక్వలైజర్ తీసుకుంటున్నాను. ఈక్వలైజర్ ని ఎలా అర్థం చేసుకోవాలనే దాని గురించి ఇంకాస్త తెలుసుకుందాము. ఇలాగే మీరు స్ట్రైట్ లైన్ లో రాసుకోండి, ఎందుకంటే ఈక్వలైజర్ ఇట్లానే ఉంటది కదా, 1 by 1 కింద కాకుండా పక్కకి రాయండి. నేను చెప్పేది రాసుకోండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, 20 నుంచి 80 వరకు సబ్ బేస్ అని రాయండి. ఓకే, 20 నుంచి 80 వరకు సబ్ బేస్ అని రాయండి. అంటే రంబ్లింగ్ సౌండ్ అనమాట, గుమ్ 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 అని వస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి గుమ్ 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 అనే సౌండ్ వస్తుంది. ఓకే, నేను ఇదంతా చెప్పాక అప్పుడు ప్లే చేస్తాను. సో 20 నుండి 80 వరకు సబ్ బేస్ అని రండి. తర్వాత ఇక్కడ 100 నుండి 200 వరకు, 250 వరకు యాక్చువల్ గా, ఓకే 200 అని రాసుకోండి. సో 100 నుండి 200 వరకు బేస్ అని రాయండి. ఓకే, 100 నుండి 200 వరకు బేస్. నెక్స్ట్ 200 నుండి 500 వరకు, ఇక్కడ 200 నుండి 500 వరకు ముద్దగా వస్తుంది అనమాట సౌండ్. ఓకే, ముద్దగా వస్తుంది సౌండ్, మిడ్ అన్నమాట. అంటే మడ్డీ సౌండ్ అన్నమాట. అంటే ఒక క్లారిటీ కావాలి అని అంటే దాన్ని మనము కిందకి దించుకుంటే సరిపోతుంది ఈ రేంజ్ లో. ఓకే, ఒక క్లారిటీ కావాలనుకోండి, దీన్ని దించుకుంటే, క్లారిటీ కావాలంటే దాన్ని దించుకుంటే సరిపోతుంది. సరే, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. 200 నుండి 500 కి ముద్దగా వస్తుంది అనమాట, మడ్డి సౌండ్. ఓకే, తర్వాత 1K నుండి 2K వరకు మిడ్ అని రాసుకోండి. ఓకే, 1K నుండి 2K వరకు మిడ్ అని రాసుకోండి. ఓకే, నెక్స్ట్ 2K నుండి 6K వరకు,
2K నుండి 6K వరకు కూడా ఈ ప్లేస్ అంతా అన్నమాట. ఈ ప్లేస్ అంతా కూడా మనము హై మిడ్ గా డివైడ్ చేద్దాం. హై మిడ్. ఓకే. తర్వాత 6K నుండి 10K వరకు ప్రెజెన్స్ అని రాయండి. 6K నుండి 10K వరకు ప్రెజెన్స్ అని రాయండి. ఓకే. ఎస్ సౌండ్స్ అన్నమాట చెప్తాను నేను. తర్వాత 10K నుండి 20K ఎయిర్ అని రాయండి. ఓకే. 10K నుండి 20K ఎయిర్ అని రాయండి. ఓకే. ఇప్పుడు చూడండి, బేస్ సౌండ్ అంటే 20 నుంచి 80 అని మనము డివైడ్ చేసాం కదా. ఇదంతా ఏంటంటే ఇప్పుడు రకరకాలైన ఈక్వలైజర్స్ ఉంటాయి. ఒక్కొక్క యాప్ లో, ఒక్కొక్క అప్లికేషన్స్ లో, ఒక్కొక్క డాలో, ఒక్కొక్క ఈక్వలైజర్ లో ఒక్కొక్కలా డివైడ్ చేస్తుంటారు వాళ్ళు. సో దానిని మనం అర్థం చేసుకోవాలి. కొంతమంది లో బేస్ అంటారు, లేకపోతే LF అంటారు. దానినే రకరకాలుగా ఎలాగా మనం అర్థం చేసుకోవచ్చు అనేది తెలుసుకుందాం. 20 నుంచి 80 వరకు సబ్ బేస్ అనుకుందాం. ఓకే. సో ఇక్కడ చూసారు కదా, అది 100 నుంచి 200కి వచ్చేసరికి థమ్ సౌండ్, ఒక దాన్ని ఏమంటారు, బేస్, గిటార్ బేస్ గానీ అలాగా థమ్ సౌండ్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ చూసారా, ఇక్కడికి వచ్చేసరికి ముద్దగా వినిపిస్తుంది. మడ్డీ సౌండ్ అనుకున్నాం కదా. అంటే ఒక క్లారిటీ కావాలి అనుకోండి, ఇక్కడ మనం క్లారిటీ వస్తుంది. తర్వాత మిడ్ సౌండ్ ఎక్కడి నుంచి అనుకున్నాం, 1K to 2K. సో అంటే గొట్టాల సౌండ్ అన్నమాట. అంటే ఈక్వలైజర్ అంటే ఏంటంటే మనకి ఉన్న లిమిట్ లోనే అందంగా సౌండ్ ని ఎలాగా తయారు చేసుకోవాలంటే అది మన ఇష్టం అన్నమాట. మనకి నచ్చినట్టు ఉన్న లిమిట్ లోనే మనము సౌండ్ ని సెట్ చేసుకోవచ్చు. హై మిడ్ వచ్చి 2K నుండి 6K. ఇది హై మిడ్ సౌండ్. తర్వాత 6K నుండి 10K వచ్చేసి ప్రెజెంట్ సౌండ్ అన్నమాట. సో ప్రెజెంట్ సౌండ్స్ అంటే ఏంటి, లాస్ట్ క్లాస్ లో మనం ట్రిపుల్ ని హై ట్రిపుల్ లాగా మనం డివైడ్ చేసుకున్నాం. ఇందులో మనం ఏం చెప్పుకుంటున్నాం, ప్రెజెంట్ సౌండ్స్ అంటున్నాం. ప్రెజెంట్ సౌండ్స్ అంటే ఎస్ సౌండ్స్ అనమాట. డీజింగ్ అంటారు అనమాట, డీజింగ్ సౌండ్స్. సో ఈ ఎస్ అనే సౌండ్స్, జీసస్, ఎస్ ఇట్స్ అని ఇలా మాట్లాడేటప్పుడు ఆ ఎస్ సౌండ్ అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది అనమాట. పాటలో అయితే ఓకే, ఒక 20 minutes అలాగా చక్కగానే వింటారు. కానీ ఒక ఏదన్నా టీచింగ్ వినాలనుకోండి, వాక్యం వినాలనుకోండి, చాలా సేపు కదా ఆ ఎస్ అన్నప్పుడు ఆ సౌండ్స్ ఇబ్బందికరంగా ఉంటాయి అనమాట. సో వీటిని ప్రెజెంట్ సౌండ్స్ అంటారు అనమాట. ఓకే. ప్రెజెంట్ సౌండ్స్ అంటే ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి అని అంటే, ఇప్పుడు ఇక్కడ నేను జార్జ్ ప్లే చేస్తున్నాను, అనే సౌండ్ వస్తుంది. అదే పక్క రూమ్ లో అనుకోండి అని వస్తుంది. ఓకే. అంటే పక్క రూమ్ లో ఉన్నాను కాబట్టి అంత క్లారిటీ ఉండదు. అదే ఇక్కడ ఉంటే, అదే నేను నోటుకు అడ్డు పెట్టుకొని అంటే ఏంటి, ఇక్కడ లేనమాట. సో ఇది ప్రెజెంట్ సౌండ్స్ అనమాట, డీజింగ్ సౌండ్స్. ఆ ఎస్ సౌండ్స్ క్రిస్పీగా ఉంటే వినడానికి బాగుంటుంది. ఓకే. బట్ ఒక్కొక్కసారి అవి ఇబ్బంది అయిపోతాయి.
సో వాటిని తగ్గించాలంటే ఇక్కడ ప్రెజెంట్ సౌండ్స్ లో మనం తగ్గిస్తాం అన్నమాట. ఓకే, అబ్జర్వ్ చేశారా ఆ సౌండింగ్, ఎస్ సౌండ్స్ అక్కడ వస్తాయి అన్నమాట. ఇంకా ఈ చివర ఎయిర్ లో గర్జల సౌండ్లు గాని ఇలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ వినిపిస్తాయి. యాక్చువల్ గా అంత హైట్ కి పెంచకూడదు, బట్ క్లారిటీగా అర్థమవుతుందని, కొంచెం త్వరగా అర్థమవుతుందని అంతంత పెంచుతున్నాను. యాక్చువల్గా అంత పెంచకూడదు. సో ఇది ప్రెజెన్స్ సౌండ్ గురించి. అంటే ఇప్పుడు రివర్బ్, హాల్ ఎఫెక్ట్స్ ఇలా ఇవన్నీ ఇచ్చినప్పుడు వాటన్నిటిలోని ఈ ప్రెజెన్స్ అనే ఎస్ సౌండ్స్, డీజింగ్ సౌండ్స్ ఇబ్బంది పెడుతున్నాయి అనుకోండి. సో వాటిల్ని మనము ఇక్కడ కంట్రోల్ చేస్తాం అన్నమాట. సో అది నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు బేస్ కొంచెం తగ్గించాలి, పూర్తిగా వద్దు, కొద్దిగా తగ్గిస్తే చాలు. బేస్ మరీ తగ్గించద్దు, కొంచెం సబ్ బేస్ తగ్గితే చాలు అన్ని. అంటే అప్పుడు ఎలా చేయాలి అంటే, ఇక్కడికి వచ్చి డైరెక్ట్ గా సబ్ బేస్ తగ్గించిన అవసరం లేదు. ఇక్కడ ఎల్సి అని ఉంది చూడండి. సో ఇది లో కట్ అన్నమాట. చూసారా, ఇది ఆన్ చేయగానే ఇక్కడ ఆటోమేటిక్ గా లో బేస్ ని కట్ చేసింది. సో ఇప్పుడు ఏం వినిపిస్తుంది మనకి, ఈ ట్రిపుల్ వస్తుంది, ట్రిపుల్ సౌండ్ వస్తుంది. సో అప్పుడు మీరు అడగచ్చు, ట్రిపుల్ సౌండ్ తగ్గించవచ్చు కదా మరి లాస్ట్ చెప్పినట్లుగా బేస్ ని ఎందుకు అలాగంటే, ఇప్పుడు లో కట్ కాకుండా మనం బేస్ ని తగ్గించామనుకోండి, బేస్ ని తగ్గిస్తే బేస్ తగ్గిపోతుంది. బట్ అలా కాదు, మనకి ఉండాలి కానీ కొంచెం లో బేస్ మనకి తగ్గాలి, ఉండాలి కానీ కొంచెం తగ్గాలి బేస్ అనేది. సో అప్పుడు ఏం చేస్తామంటే, దీన్ని లో కట్ ని ఆన్ చేసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు ఏమైంది, కరెక్ట్ గా వింటే బేస్ ని తగ్గించింది, ట్రిపుల్ ఏం చేస్తుంది, పాస్ చేస్తుంది. సో రాసుకోండి, లో కట్ అని రాసుకోండి. లో కట్ అంటే కొంచెం సబ్ బేస్ ని తగ్గించడాన్ని లో కట్ అంటారు. రాసుకోండి, కొంచెం సబ్ బేస్ ని తగ్గించడాన్ని లో కట్ అంటారు. ఓకే, కొంచెం సబ్ బేస్ ని తగ్గించడాన్ని లో కట్ అంటారు. అంటే ఇక్కడ ఏం చేస్తుందంటే, లోని కట్ చేసింది, లో బేస్ ని కట్ చేసింది. మరి ఏం చేస్తుంది, హైని ఏం చేస్తుంది, పాస్ చేస్తుంది అనమాట. హైని వదిలేసింది. ఓకే, ఇక్కడ చూడండి, లో బేస్ ని తగ్గించి హైని పాస్ చేస్తుంది. సో దీన్నే లో కట్ దగ్గర హై పాస్ అని రాసుకోండి. హైని ఏం చేస్తుంది, పాస్ చేస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, హైని పాస్ చేస్తుంది, లోనే కట్ చేస్తుంది. ఎంత కావాలంటే అంత మనం ఇలాగా, ఎంత కావాలంటే అంత మనం ఇలాగా పెంచుకోవడం తగ్గించుకోవడం గానీ ఎక్కడ చేస్తాము, ఇక్కడ ఇక్కడ చేస్తున్నాం. ఓకేనా, సో ఇది చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ట్రిపుల్ ని ఇది పాస్ చేస్తుంది, బేస్ నే కట్ చేస్తుంది, ట్రిపుల్ ని పాస్ చేస్తుంది. కాబట్టి లో కట్ అనేది కింద హై పాస్ అని రాసుకోండి. హై అంటే ఏంటి, ట్రిపుల్, ట్రిపుల్ ని హై అంటామని చెప్పాను కదా. సో హైని పాస్ చేస్తుంది, లోని కట్ చేస్తుంది, అంటే బేస్ ని తగ్గిస్తుంది. రాయండి, లో కట్ అని రాయండి. సబ్ బేస్ ని తగ్గించడాన్ని లో కట్ అంటారని రాసుకోండి. అట్లాగే ఆ పక్కనే హై పాస్ అని కూడా అంటారని రాసుకోండి. అంటే బేస్ ని తగ్గిస్తుంది, ట్రిపుల్ ని పాస్ చేస్తుంది అనమాట. అట్లాగే హై కట్ అన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఇక్కడ
హెచ్సి అని ఉంది చూడండి, ఇది హై కట్ అన్నమాట. సో దీన్ని ఆన్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఏమైంది కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది, హై కట్ అంటే లోని పాస్ చేస్తుంది, హై కట్ అంటే హైని కట్ చేసింది. ఓకే, ఎంత కావాలంటే అంత మనం. సో ఓన్లీ బేసే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ తగ్గించుకున్నాం అనుకోండి, ఇలా. సో ఏం చేస్తుంది, హై కట్ రాసుకోండి, లో కట్ అని రాశారు కదా ముందు, ఇప్పుడు హై కట్ అని రాసుకోండి. హై కట్ అంటే ట్రిపుల్ ని తగ్గించడం. ఓకే, హై కట్ అంటే ట్రిపుల్ ని తగ్గించడం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, లోని పాస్ చేస్తుంది. సో దాని కిందనే లో పాస్ అని రాసుకోండి, లో పాస్ అని రాసుకోండి. అంటే బేస్ ని పాస్ చేస్తుంది అని రాయండి. ఓకే, బేస్ ని వదులుతుంది, లేకపోతే బేస్ ని పాస్ చేస్తుంది, లోని పాస్ చేస్తుంది, హైని మాత్రం కట్ చేస్తుంది. అంటే పూర్తిగా కట్ చేయడం కాదు, పూర్తిగా ట్రిపుల్ ని తగ్గించేయడం కాదు, ఎంత కావాలో అంత అన్నమాట. మొత్తంగా తగ్గించేయకుండా లోని పాస్ చేస్తుంది, హైని కట్ చేస్తుంది వీటితో. అంటే ఇప్పుడు ఎలా అంటే పెయింట్ వేస్తారు కదా, వాల్ కేర్ పెడతారు కదా, వాల్ కేర్ పెట్టాక మళ్ళీ దాన్ని పేపర్ తో కొడతారు. అంత ముద్దగా ఎందుకు అతికించడం, తర్వాత పేపర్ తో ఎందుకు కొట్టడం అంటే ఆ ఫినిషింగ్ అంతే, దాని ప్రాసెస్ అంతే. డైరెక్ట్ గా కొద్దిగా రాస్తే సరిపోద్ది కదా, అంత ముద్దగా రాయడం ఎందుకు, తర్వాత పేపర్ తో రఫ్ చేయడం ఎందుకు, పేపర్ రఫ్ ఎందుకు లాగాలంటే ఆ పాలిషింగ్ అలా చేస్తేనే వస్తుంది అనమాట. సో ట్రిపుల్ తగ్గించాలి అని అంటే మనకి వెంటనే ట్రిపుల్ తగ్గించడం కాదు, హై కట్ ని మనం పెట్టుకొని దాంతో అడ్జస్ట్ చేసుకుంటాం అనమాట. హై కట్, ఇప్పుడు మీకు హై కట్ గురించి అర్థమైంది కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో అది అర్థం చేసుకోండి. ఇప్పుడు రన్ అవుతుంది సౌండ్. సో కొంచెం సబ్ బేస్ నేను తగ్గించాలి. ఓకే, ఏమైంది, ఏం చేశాను, ట్రిపుల్ ఏమవుతుంది, పాస్ అవుతుంది, ట్రిపుల్ ని పాస్ చేస్తుంది, వదిలేస్తుంది. ఏం చేస్తుంది, లో బేస్ నే కంట్రోల్ చేస్తుంది. ఓకే, అలాగే ఇప్పుడు ఏం చేస్తున్నాను అబ్జర్వ్ చేయండి. ఏమైంది, బేస్ ని వదిలేస్తుంది. హై కట్ అంటే ఏంటి, బేస్ ని వదిలేస్తుంది. హై అంటే ఏంటి, ట్రిపుల్. ఏం చేస్తుంది, హై కట్ అంటే ట్రిపుల్ ని కట్ చేస్తుంది అన్నమాట. ఓకే, అర్థమైందా. అలాగా మనము కొంచెం తగ్గించాలి, కొంచెం పెంచాలి అంటే మనకి ఈక్వలైజర్స్ లో ఇలాగా చేయడము తెలుసుకోవాలన్నమాట. సో ఓకే, ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది ఏంటంటే ఫస్ట్ క్లాస్ లో ఒక ఈక్వలైజర్ తీసుకుంటే బేస్, మిడ్, ట్రిపుల్ ఇలా 3 విధాలుగా విభజించుకున్నాం. మరలా దానినే 2 పార్ట్స్ చేసాము. అంటే బేస్, లో బేస్ అని, తర్వాత మిడ్, హై మిడ్ అని, ట్రిపుల్ అని డివైడ్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేసాము, దానిని మనకు అర్థమయ్యే భాషలో ఇంకా మార్చుకున్నాం. ఎలాగా, సబ్ బేస్, బేస్ అని క్లియర్ గా, అట్లాగే మడ్డినెస్, అట్లాగే మిడ్, హై మిడ్ అని, ఇంకా ట్రిపుల్ ని ప్రెజెన్స్ అని, మళ్ళా ఎయిర్ అని 2 రకాలుగా మార్చామన్నమాట. ఓకే, ఆ తర్వాత వాటిని ఎలా కంట్రోల్ చేయాలి అనేది కొంత తెలుసుకున్నాం. సో ఓకే, ఇప్పుడు బేస్ మనకి బేస్ పెంచామనుకోండి. సో ఇలా బేస్ పెంచితే ఏమవుతుందంటే మిడ్ ఎఫెక్ట్ అవుతుంది ఆటోమేటిక్ గా. అంటే ఇవన్నీ ఒకదానికొకటి అనుసంధానం అయి ఉంటాయి, ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట.
ఒకటి పెంచితే వేరేవి డ్యామేజ్ అవుతాయి అన్నమాట, అవతల వాటికి ఎఫెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుంది, ట్రిపుల్ వస్తుంది, అప్పుడు బేస్ కి ఎఫెక్ట్ అయింది కదా మరి. సో మనకి ఈక్వలైజర్స్ లో కానీ నార్మల్ గా మనకు తెలిసింది బేస్, ట్రిపుల్, మిడ్, ఇవి మూడే. మిడ్ ఆఫ్ కెట్టేస్తారు, బేస్ ఎవరన్నా నాకు బేస్ ఎక్కువ కావాలి అని అంటే బేస్ పెంచేస్తారు. అలా ఒకటి పెంచడం వల్ల ఇంకో దానికి ఎఫెక్ట్ అయిపోద్ది. అయితే మరి ఎలాగా వీటన్నిటికి ఏమన్నా ట్రిపుల్ ఇంత పెంచాలని, బేస్ ఇంత పెంచాలని ఏమైనా ఒక క్యాల్కులేషన్ ఉందా అని అంటే, ఇప్పుడు మనం పాలని లీటర్స్ లో కొలుస్తాం, అలాగే ఏవన్నా పదార్థాలను కేజెస్ లో కొలుస్తాం. అట్లాగే మ్యూజిక్ ని కొలిచేది LUFS రాసుకోండి. LUFS అంటే లౌడ్నెస్ యూనిట్స్ ఫుల్ స్కేల్. రాసుకోండి, లౌడ్నెస్ యూనిట్స్ ఫుల్ స్కేల్, లౌడ్నెస్ యూనిట్స్ ఇన్ ఫుల్ స్కేల్ అన్నమాట. సో మనము మ్యూజిక్ ని కొలిచేటప్పుడు ఇందులో కొలుస్తాం అన్నమాట. ఇంకా LU అంటే లౌడ్నెస్ ఇన్ యూనిట్స్ రాసుకోండి, సైడ్ హెడ్డింగ్స్ లా రాసుకోండి. LU లౌడ్నెస్ ఇన్ యూనిట్స్. తర్వాత RMS అని రాసుకోండి, RMS అండ్ యావరేజ్ అని రాయండి దాని పక్కన. తర్వాత పీక్స్, PEAK, పీక్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. నేను ఇప్పుడు చెప్పట్లేదు, నెక్స్ట్ క్లాస్ లో ఏం చెప్తాను అనేది చెప్తున్నాను. తర్వాత ట్రూ పీక్ అని హెడ్డింగ్ పెట్టండి, ట్రూ పీక్. తర్వాత M సైడ్ హెడ్డింగ్, M అని పెట్టండి సైడ్ హెడ్డింగ్. తర్వాత S సైడ్ హెడ్డింగ్. తర్వాత I. సో I దగ్గర ఇంటిగ్రేటెడ్ మెజర్మెంట్ అని రాయండి, ఇంటిగ్రేటెడ్ మెజర్మెంట్. తర్వాత S దగ్గర షార్ట్ టైం మెజర్మెంట్, S దగ్గర షార్ట్ టైం మెజర్మెంట్. అలాగే పీక్ దగ్గర బిట్ రేట్ అని పెట్టండి, పీక్ దగ్గర బిట్ రేట్. ఓకే. RMS దగ్గర యావరేజ్, LU దగ్గర లౌడ్నెస్ ఇన్ యూనిట్స్. సో ఇప్పుడు మనము ఏది కావాలంటే అది ఇలా పెంచుకుంటా పోతుంటే సౌండ్ ఎక్కువైపోద్ది. సౌండ్ ఎక్కువైపోయినప్పుడు పెద్ద బాక్సుల్లో ఓకే బానే వస్తుంది. ఇప్పుడు ఇది ఇలాగా ప్లే చేస్తున్నాం ఇక్కడ, ఓకే. మొబైల్కి వచ్చేసరికి చిన్న స్పీకర్స్ ఉంటాయి, అవి అంత సౌండ్ ని అవి బేర్ చేయలేవు. లేదంటే ఇప్పుడు ఈ స్పీకర్ లోనే కొంచెం బేస్ ఎక్కువైంది అనుకోండి, ఇవి బర్బరమంటాయి. అంటే ఇష్టానుసారంగా సౌండ్ పెంచుకుంటే వెళ్ళిపోతే అవి పోతాయి, స్పీకర్స్ పోతాయి అన్నమాట. అంటే ఇప్పుడు టీవీలో వినేవాళ్ళు కొంతమంది ఉంటారు, మొబైల్లో వినేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఇలాగా సౌండ్ బార్స్ లో, హోమ్ థియేటర్స్ లో వినేవాళ్ళు కొంతమంది ఉంటారు. వీటన్నిటిని బట్టి సౌండ్ కి ఒక లిమిటేషన్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంటది అనమాట. సో దాన్నే LUFS లౌడ్నెస్ యూనిట్స్ ఇన్ ఫుల్ స్కేల్ అనమాట, వాటిలో కొలుస్తాం. ఇప్పుడు యూట్యూబ్ ఉందనుకోండి, ఇప్పుడు మనం ఒక ఫైల్ ఏదన్నా తయారు చేస్తాం అనుకోండి, మనము ఎక్స్పోర్ట్ చేస్తాం కదా. ఎక్స్పోర్ట్ అంటే మనకి ఇప్పుడు ఫైల్ అంతా రెడీ అయిపోయింది అనుకుందాం. ఓకే, మనకి ఇప్పుడు ఫైల్ అంతా రెడీ అయిపోయింది అనుకోండి. సో రెడీ అయిపోయాక ఎక్స్పోర్ట్ చేస్తాం కదా. ఎక్స్పోర్ట్ అంటే ఇక్కడ Ctrl+E. సో ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసినప్పుడు స్ట్రీమింగ్ అనేది ఉంది కదా, స్ట్రీమింగ్ దగ్గర ఇక్కడ మనకి రేషియోస్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో ఇప్పుడు యూట్యూబ్ కి ఇవ్వాలనుకోండి -4 dB, వాడు లిమిట్ పెట్టేస్తాడు అనమాట. యూట్యూబ్ కి ఇవ్వాలంటే -4 dB, అంటే మనం ఎంత పెట్టినా గానీ సౌండ్స్, ఇప్పుడు వేవ్ ఉంటది కదా ఇలాగా, ఆ వేవ్ కి ఆ పైన కింద కట్ చేసేస్తాడు అనమాట. -14 dBకి మించి రాకూడదు ఇంకా. అట్లాగా కొన్ని లిమిట్స్ ఉన్నాయి. ఇప్పుడు యూట్యూబ్ కనుకోండి LUFS అనేది -14 dB అని రాసుకోండి. సో అదే స్పాటిఫై అనుకోండి,
స్పాటిఫైకి -11 dB కూడా ఇస్తుంటాడు. స్పాటిఫైకి -11 dB. అట్లాగే ఐట్యూన్స్ -12 dB. ఐట్యూన్స్ అయితే -12 dB. అట్లా స్ట్రీమింగ్ లైవ్ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయన్నమాట. అంటే స్ట్రీమింగ్ లైన్స్ అన్నిటికి కూడా సర్టెన్ మెజర్మెంట్ ఇచ్చేస్తాడనమాట. సో ఈ -14 dBకి మనం ఎంత చేసినా మించదు. సో అప్పుడు ఏం చేయాలి మనము? ఈ -14 dBలోనే ఈక్వలైజర్ లో ఆ ఇచ్చిన లెవెల్లోనే బాగా చాలా క్వాలిటీగా థిక్గా, అంటే ఎలా చెప్పాలి, లావుగా బలిసినట్లు చక్కగా లౌడ్నెస్ అందులోనే ఆ లిమిట్ లోనే లౌడ్నెస్ వచ్చినట్లు మనం తయారు చేసుకోవడానికి ఈ ఈక్వలైజర్స్ మనకి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఇక్కడ చూసాం అనుకోండి, బిట్ రేట్ ఉంటది. అంటే పీక్ అని రాసుకున్నారు కదా, పీక్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టుకున్న దగ్గర బిట్ రేట్ అని రాసుకోండి. బిట్ రేట్ దగ్గర ఇక్కడ చూడండి బిట్ రేట్ ఉన్నాయి కదా, 8 బిట్, 16 బిట్, 24 బిట్, 32 బిట్, 60 ఇలాగనమాట. అంటే ఇది మారే కొద్ది క్వాలిటీ మారిపోద్ది అనమాట. ఇప్పుడు 8 బిట్ అంటే ఫ్లాపీ అనుకోండి, 16 బిట్ అంటే సిడి అనుకోండి, 24 బిట్ అంటే డివిడి అనుకుందాం, 32 బిట్ అంటే ఇంకా పెన్ డ్రైవ్ అనుకుందాం. అలా అంటే సిడికి డివిడికి ఎంత వేరియేషన్ ఉంటది? ఎంత ఉండదు, కానీ క్వాలిటీ చేంజ్ అయిపోద్ది. దానికి క్వాలిటీ చేంజ్ అయిపోద్ది అనమాట. ఈ పైన కింద కట్ చేసేదాన్ని పీక్స్ అన్నాం కదా, బిట్ రేట్ అనమాట. దాన్ని బట్టి బిట్ రేట్ వీటన్నిటిని ఇక్కడ మనము అడ్జస్ట్ చేసుకొని 14 dBకి మించి వెళ్ళదన్నమాట. ఇప్పుడు యూట్యూబ్ లో ఏదన్నా సాంగ్ వేశారనుకోండి, మధ్యలో యాడ్ వస్తుంది. యాడ్ వచ్చినప్పుడు ఎక్కువ సౌండ్ వచ్చేయడం అలా ఇబ్బందికరంగా కాకుండా, అంటే మన కంట్రీలో మరి అది ఖచ్చితంగా ఫాలో అవ్వాలనేది ఉంది లేదనేది అంతగా ఐడియా లేదు. వేరే కంట్రీస్ లో ఎక్కువగా ఫాలో అవుతారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే సమస్య లేదు, ఇంకా ఆ లిమిట్ కి మించి వెళ్ళదన్నమాట. సో అట్లాగా, అంటే ఇప్పుడు ఈ క్లాస్ అంతా చెప్పట్లేదు, నెక్స్ట్ క్లాస్ లో క్లియర్ గా చెప్తాను. LUFS అంటే లౌడ్నెస్ యూనిట్స్ ఇన్ ఫుల్ స్కేల్ అనమాట, లౌడ్నెస్ ని కొలిచేదన్నమాట. సో వీటన్నిటిని బట్టి మనం ఇక్కడ ఈ రేంజ్ ఇస్తాం కాబట్టి దానికి మించి మనం మంచిగా అన్ని పెంచేసుకొని ఇచ్చామనుకోండి, వాళ్ళు తర్వాత కట్ చేసేస్తారు. వాళ్ళకున్న ఆ లైవ్ స్ట్రీమింగ్ లైన్స్ కున్న లిమిట్ ని బట్టి కట్ చేసేస్తారు. సో అలా కాకుండా మనమే అదే రేషియోలో దాన్ని మనము క్వాలిటీగా తయారు చేసుకుంటాం అనమాట. వీటిని కానీ మనము ఫాలో అవ్వలేదు అనుకోండి, ఈ లిమిట్స్ ని మనం ఫాలో అవ్వలేదంటే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఆ రెడ్ ని కొట్టకూడదు అనమాట, పీక్ కొట్టకూడదు. పీక్ కొట్టింది అంటారు కదా, పీక్ అంటే రెడ్ టచ్ అవ్వకూడదు. ఆ రెడ్ ని టచ్ అయితే అది వినడానికి ఇబ్బందికరంగా ఉంటది అనమాట. పీక్ కొట్టకూడదు. ఈ రెడ్ ని కొట్టకుండా ఉండాలి అని అంటే మనము వీటిల్లోనే ఇచ్చిన రేషియోస్ లో దాన్ని మనం తయారు చేసుకుంటాం అనమాట. సో క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్ లో ఇవన్నీ కూడా మనకి కవర్ అవుతాయి, అన్ని అర్థమవుతాయి మెల్లగా. ఏం కంగారు పడక్కర్లేదు, జస్ట్ మీరు వింటా ఉంటే అర్థమవుతుంది. Thank you for watching.